తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా ప్రజలకు అందాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు ఎంపీ జితేందర్ రెడ్డి. అందుకే కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. రాజ్యసభ, లోక్సభల్లో టీఆర్ఎస్ ఎంపీల సంఖ్య 17గా ఉందని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గైడ్లైన్స్ ప్రకారం పార్టీకి 1000 చదరపు గజాల స్థలం ఇవ్వాల్సి ఉందని తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీకి కేటాయించాలని ప్రధాని మోదీని కోరినట్లు ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దేశ రాజధానిలో టీఆర్ఎస్ కార్యాలయానికి భూ కేటాయింపుపై చర్చించారు. నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వారిచ్చిన లెటర్ను తీసుకొని మేమందరం కూడా ఇవాళ వారికి వెళ్ళి ఆ పత్రాన్ని సమర్పిస్తూ లోక్సభలో, పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో రెండిట్లో మా స్ట్రెంత్ ఏదైతుందో 17 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నది. దాని ప్రకారం అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మా 1000 మీటర్స్ మాకు ఎలిజిబిలిటీ ఉన్నది. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి, మా పార్టీని ఢిల్లీలోకి కూడా తీసుకొచ్చడానికి, మేము పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి మేము అర్హులుగా ఉన్నాం. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ రోడ్ విచ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషనల్ రోడ్ ఉన్న రోడ్లో అక్కడ వేరే పార్టీ వాళ్ళకందరికి కూడా జాగా ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్లో మాకు కూడా ల్యాండ్ కేటాయించాలని చెప్పి కోరడం జరిగింది. కేసీఆర్ గారి ఆలోచన ఒకే ఆలోచన, తెలంగాణలో మేము ఎప్పుడైతే ప్రజలకు మేలు చేయగలుగుతామో దానిని మేము దేశవ్యాప్తంగా ఎందుకు చేయలేము. 70 సంవత్సరాల నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ వస్తుంది, అటు బీజేపీ పార్టీ వస్తున్నది, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్కోర్ సర్జర్, నీవు అట్లా, నీవు ఇట్లా, నీవు అది తిన్నావు, ఇది తిన్నావు, నీవు రాఫెల్లో తిన్నావు, నీవు అగస్టాలో తిన్నావు అని చెప్పి టైంపాసులు చేసుకుంటూ 5 ఏళ్ళు గడుపుతున్నారు. కానీ ప్రజల కోసం ఏమి చేయటలేదు అనేది ఇప్పటికీ అందరు కూడా నిర్ధారించడమైంది. ఆ విధంగా కేసీఆర్ గారు తీసుకున్న స్కీమ్స్ కానీ, చేసిన కష్టం కానీ, ఇచ్చిన అన్ని ఫలితాలన్నిటివి కూడా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకే ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే ఏదో పార్టీ పెట్టి ప్రైమ్ మినిస్టర్ అయిపోదాము, లేకపోతే ఇక్కడ ఏదో చేద్దాం అనేది కాకుండా దేశంలో ఉన్న ప్రజలకు మేలు చేద్దామనే విధంగా వారు డిస్కషన్స్ మొదలుపెట్టారు. దానికి మనకు ఒక ఆఫీస్ అనేది ఏదైతుందో ఢిల్లీలో కూడా అవసరము. కాబట్టి మాకున్న ఎలిజిబిలిటీ ఏదైతుందో 1000 మీటర్స్ ఎలిజిబిలిటీ, దానికి ఆల్రెడీ మేము అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్లో అప్లికేషన్స్ ఇచ్చాము. దాని త్వరలో మాకు చేపించి ఇవ్వాలని చెప్పి మేము ఇవాళ ప్రధానమంత్రి గారి దృష్టికి